నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ సిలో కడుతున్న ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకాన్ టవర్స్ కి సంబంధించి రీసెంట్ గానే మనకి పైలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్కవేషన్ పనులు అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు దాదాపు 1 lakh క్యూబిక్ మీటర్ వరకు ఎస్కవేషన్ జరిగిందని చెప్పాము. ప్రెసెంట్ వచ్చేసి 2 lakh ప్లస్ క్యూబిక్ మీటర్స్ వరకు ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం 3 lakh ప్లస్ క్యూబిక్ మీటర్ వరకు ఇక్కడ ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. మీరు బ్యాక్ సైడ్ లో మొత్తం చూడొచ్చు. నేను సేకరించిన డేటా ప్రకారం నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్కవేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 2 నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఫేజ్ 2 కి సంబంధించిన ప్రెసెంట్ టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతుంది. వన్స్ ఈ ఎస్కవేషన్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఎవరు టెండర్ దక్కించుకున్నారో వాళ్ళు వచ్చి మిగతా స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే జరుగుతాయి. ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించి ప్రెసెంట్ ఏంటంటే పైలింగ్ వర్క్సే కీలకం అనమాట. ప్రతి ఒక్క నిర్మాణానికి మనకి ఫౌండేషన్ కీలకం. ప్రెసెంట్ ఫౌండేషన్స్ అన్ని కంప్లీట్ అవడంతో ఇంకా మిగతా స్ట్రక్చర్ నిర్మాణం చాలా స్పీడ్ గా జరిగే అవకాశం అయితే ఉంది. ప్రెసెంట్ ఇటువైపు అంతా ఎస్కవేషన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చాలా డెప్త్ వరకు ఎస్కవేషన్ అయితే చేశారు. ఒక లెవెల్ బై లెవెల్ చేసుకుంటూ అయితే ఎస్కవేషన్ వెళ్ళారు. ఇదంతా మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. ఈ ఐకాన్ టవర్స్ దగ్గర ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఈ ఏరియా ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించిన పైలింగ్ డిసెంబర్ నెలలోనే కంప్లీట్ అయింది. ఈ పైలింగ్ కంప్లీట్ అయిన పాయింట్లు కూడా మీరు చూడొచ్చు. ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్ ఒక ఐకానిక్ టవర్స్ అనమాట. ఈ టవర్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్ లో. ప్రెసెంట్ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించిన ఎక్స్కవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతి రాజధానిలోని E2, E3, N11, N12 ఈ 4 రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు రాయపూడి విలేజ్, రైట్ సైడ్ వైపు లింగాయపాలెం విలేజెస్ అయితే ఉంటాయి. ఇదంతా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ సి అనమాట. ఈ సూపర్ బ్లాక్ సిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ పైలింగ్ కంప్లీట్ అవడంతో ఎక్స్కవేషన్ పనులు అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు 2 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ చేశారు. 3 లక్షల వరకు ఎక్స్కవేషన్ అయితే చేయాల్సి ఉంది. అంటే ఇంకో 1 lakh క్యూబిక్ మీటర్ వరకు ఎక్స్కవేషన్ అయితే పెండింగ్ లో ఉంది. ఆ ఎక్స్కవేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫేజ్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఫేజ్ 2 కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం కూడా ఏంటంటే మెయిన్ ఐకానిక్ బిల్డింగ్ 3 అంతస్తుల పోడియం నిర్మిస్తారు. దానిపైన 2 టవర్లు పక్కపక్కనే 29 అంతస్తులతో ఉంటాయి. ఆ 2 టవర్లని అటాచ్ చేసుకుంటూ ఒక 4 ఫ్లోర్లు పైన కలుపుతారనమాట. ఒక విధంగా చూసుకుంటే ఆ ఏ సింబల్ అయితే వస్తుంది, దీని మధ్యలో గ్లోబ్ అయితే వస్తుంది. అంటే ఈ ఐకానిక్ స్ట్రక్చర్ 3 అంతస్తుల పోడియంతో కలుపుకొని 36 అంతస్తుల హైట్లో అయితే ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు 160 నుండి 170 మీటర్ల హైట్లో ఈ ఐకాన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఫేజ్ 1 నిర్మాణ పనులు అయితే ఎండింగ్ దశలో వచ్చినాయి. నేను సేకరించిన డేటా ప్రకారం వచ్చే నెల కల్లా ఈ ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మాణం వచ్చేసి 3 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి పైలింగ్, ఎక్స్కవేషన్. ఫేజ్ 2 వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు. ఫేజ్ 3 అంటే ఎలివేషన్ కి సంబంధించిన పనులు అవన్నీ కంప్లీట్ చేస్తారనమాట. ప్రెసెంట్ ఫేజ్ 2 కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ అయ్యే టైంలో ఆ ఫేజ్ 2 కూడా టెండర్లు ఫైనలైజ్ చేసి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. మన ఏదైనా నిర్మాణానికి మెయిన్ పునాదులే కీలకం అనమాట. పునాదులు కంప్లీట్ అయితే ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ నిర్మాణం అయితే స్పీడ్ గా జరుగుతుంది. ఇక్కడ ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి పునాదులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్స్కవేషన్ కూడా కంప్లీట్ అయితే మిగతా నిర్మాణం అయితే స్పీడ్ గా జరిగే అవకాశం అయితే ఉంది. ఈ ఫేజ్ 1 నిర్మాణం వచ్చేసి కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఫేజ్ 1 నిర్మాణం పైలింగ్ ఇంకా ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ చేయాలి. పైలింగ్ డిసెంబర్ లోనే కంప్లీట్ అయిపోయింది. దాదాపు 1176 పైలింగ్స్ అయితే వేశారు. ఇంకా ఎక్స్కవేషన్ వచ్చేసి 3 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు చేయాలి. దాదాపు 2 లక్షల క్యూబిక్ మీటర్ వరకు ఎక్స్కవేషన్ కంప్లీట్ అయింది. ఇంకా 1 lakh క్యూబిక్ మీటర్ వరకు ఎక్స్కవేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని డంపర్లు కానీ ఎక్స్కవేటర్స్ అవన్నీ పనిచేస్తున్నాయి ఇక్కడ ఈ ఏరియాలో.
ఒక లేయర్ బై లేయర్ అంటే ఎక్స్కవేషన్ చేసుకుంటూ అయితే వెళ్ళారు. ప్రెజెంట్ ఇక్కడ ఎన్ని ఎక్స్కవేటర్లు, డంపర్లు పనిచేస్తున్నాయో మీరు చూడొచ్చు. ఒక లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. నేను ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ వచ్చేసి సూపర్ బ్లాక్ సిలో కడుతున్నారని చెప్పా కదా. సూపర్ బ్లాక్ సిలో ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్సే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని వాటికి ల్యాండ్ అలొకేట్ చేశారు. అదొచ్చేసి సిపిడబ్ల్యూడి అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇంకా డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్, విదేశ్ భవన్, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటోరియల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ వాటన్నిటికీ ఈ సూపర్ బ్లాక్ సిలోనే మనకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇటువైపు ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సైడ్ వైపు ఇసుక బస్తాలు అవన్నీ పెట్టుకున్నారు. అలాగే ఈ సూపర్ బ్లాక్ సికి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E2, E3 రోడ్లు ఉంటాయి. అలాగే N11, N12 రోడ్లు కూడా ఉంటాయి. ఈ N1, N2 రెండు రోడ్ల మధ్యలోనే మనకి సీఎం గారి రెసిడెన్సీ, లోక్ భవన్ అయితే వస్తుంది. సీఎం గారి రెసిడెన్సీను, లోక్ భవన్ ఏపీఎన్ఆర్టీ టవర్స్ కి దగ్గరలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000566466.